గుండెల్లో మంట అనేది ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా అజీర్ణం, కడుపు సమస్యల వల్ల వస్తుంది. కొన్నిసార్లు గుండె జబ్బుల వల్ల కూడా రావచ్చు. రాత్రిపూట గుండెల్లో మంట మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కొందరికి రోజులో ఈ సమస్య ఉండదు, కానీ వారు రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాత్రమే అనుభవిస్తారు. కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి చేరడం వల్ల ఇది జరుగుతుంది. ఇది నిద్రలేని రాత్రులు, అలసట, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇలాంటి మరింత ఆరోగ్య సమాచారం కోసం వెంటనే మా ఛానల్ సోషల్ పోస్ట్ హెల్త్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రాత్రిపూట గుండెల్లో మంటకు అనేక కారణాలున్నాయి. ఉదాహరణకు నిద్ర వేళలో ఎక్కువగా తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తుంది. పానీయాలు, కారంగా ఉండే ఆహారాలు, కొవ్వు పదార్థాలు, కెఫిన్, ఆల్కహాల్, చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు కూడా దీనికి కారణం కావచ్చు. ఎందుకంటే ఇవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మీరు నిద్రించే భంగిమ సరిగ్గా ఉంటే హార్ట్ బర్న్ సమస్యను ఖచ్చితంగా నివారించవచ్చు. మీ వెనుక లేదా మీ కుడివైపున పడుకోవడం వల్ల గుండెల్లో మంట మరింత తీవ్రతమవుతుంది. కాబట్టి రాత్రిపూట ఎడమవైపు పడుకోవడం మంచిది. దీంతో గుండెల్లో మంటను సులభంగా నివారించవచ్చు. అలాగే మీరు మీ రాత్రి ఆహారపు అలవాట్లను సరిచేసుకుంటే మీరు రాత్రిపూట గుండెల్లో మంట సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఇందుకోసం రాత్రిపూట కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదు. అలాగే మీరు నిద్రించడానికి 2 నుంచి 3 గంటల ముందు మీ భోజనం ముగించాలి. ప్రధానంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిది. టమాటాలు, సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, స్పైసీ ఫుడ్స్కు వీలైనంత దూరంగా ఉండాలి. గుండెల్లో మంటకు ప్రధాన కారణాలు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం. అందువల్ల మీరు కాఫీ, టీ, కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు తాగడానికి దూరంగా ఉండాలి. అజీర్ణం, గుండెల్లో మంటకు ఒత్తిడి ప్రధాన కారణం. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ కడుపు ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. కొన్ని శ్వాస వాయువులు, ధ్యానం, యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవనశైలి మార్పులతో అరుదైన గుండెల్లో మంటను తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ గుండెల్లో మంట అనేది ఒక స్థిరమైన సమస్య అయితే అది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధికి ఒక కారణం కావచ్చు. ఇది వారానికి చాలాసార్లు కనిపిస్తే తినేటప్పుడు మింగడం కష్టం, నిరంతరం దగ్గు, ఊహించని బరువు తగ్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్స చేయకపోతే అన్నవాహిక పుండు లేదా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.